వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిరవధిక దీక్ష 3వ రోజుకు చేరింది. కొద్దిసేపు క్రితం కూడా విజయం గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మా ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా ఇక్కడ ఆందోళనలో ఉన్న ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? 3 రోజులుగా ఈ రాష్ట్ర ప్రజానీకం పైన వేసినటువంటి విద్యుత్ భారానికి తగ్గించాలని ఈ ప్రభుత్వంపై నిరసన తెలిపేయడానికి మేమందరం కూడా ఈ రోజు హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం. దీనికి సంబంధించి 3 రోజులుగా తినకపోతే తప్పకుండా కూడా ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తా ఉంది రోజు రోజుకు. ఏది ఏమైనా మా ఆరోగ్యాలు ముఖ్యం కాదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలపైన వేసినటువంటి భారం వెంటనే తగ్గించాలనేది మా డిమాండ్. ఎందుకంటే 6,500,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలపైన పెనుభారం వేశారు. అందులో ఈ ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం రైతుల పట్ల అవగాహన లేదనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు ఆయన మాట్లాడే మాటలు కానీ ఈరోజు కింద స్థాయిలో ఒక పక్క కరెంటు లేకుండా ఛార్జీలు పెంచారు, ఇంకొక పక్క విపరీతంగా ప్రజలపైన భారం వేశారు. ఇచ్చేటువంటి కరెంట్ను కింద గ్రామీణ స్థాయి, ఎందుకంటే ఒక రైతుగా నేను రోజు వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తిగా, శాసనసభ్యుడిగా ఈ రోజు కూడా నేను గ్రామంలోనే ఉన్నాను. ఈ రోజు ఆ గ్రామాల ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కానీ పోతే కనీసం దాన్ని రీప్లేస్ చేసే పరిస్థితి లేదు. ఒక పక్క కరెంటు లేదు, ఇంకొక పక్క రేట్లు పెంచారు. ఉండే కరెంటు అరగంటో గంటో వస్తే దాన్ని చేసుకున్నటువంటి పంటను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు పోలీస్ దగ్గరికి వెళ్లి ఎఫ్ఐఆర్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు. రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్లకు పంపిస్తే వీళ్లు దానికి ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్ చేయాలి. అటువంటి చిన్నవి కూడా చేసేటువంటి అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదు, చిత్తశుద్ధి లేదు. అయినా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీరు ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర రైతాంగం కోసం తప్పకుండా తగ్గించాలనే మా డిమాండ్. మా ఆరోగ్యాల పరిస్థితి ముఖ్యం కాదు, కానీ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఒక ఎకరం కూడా కరెంటు లేక ఎండిపోయిన పరిస్థితి లేదు అని చెప్తున్నారు. మీకు ఎక్కడైనా అట్లాంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎక్కడైనా పంటలంతా కూడా పచ్చగా కనిపిస్తున్న పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా? అంటే దాన్ని పడితే ఇంకా దానికి ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థం కాలే. కళ్ళు ఉంటే కనపడతాయి, కళ్ళు లేకపోతే కనపడమనేది సామెత అర్థం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది, కానీ మనం ఎక్కడ హైదరాబాద్ లో కూర్చొని అక్కడేం లేదు ఇక్కడేం లేదు. ఆయన మంత్రి గారు నా ఫోన్ నెంబర్ ఇచ్చినా మీకు ఎప్పుడు కరెంట్ లేకపోయినా నాకు ఫోన్ చేయండి, నేను ఫోన్ చేస్తే ఇమీడియట్ కరెంట్ ఇస్తానని మాట్లాడేటువంటి పరిస్థితి మీరు చూశారు. బట్ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఏదో కూడా మనకు తెలియదు. అసలు ముందుగా మనం అనుకోవాల్సింది ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద అవగాహన లేదు. కేంద్రం నుంచి స్పీడ్ పోస్ట్ లో పంపించినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనీసము ఆ ఛార్జీలు పెంచేటప్పుడైనా అందరినీ పిలిచి, ప్రతిపక్ష పార్టీలను పిలిచి మాట్లాడుంటే బాగుండేది. అది కూడా చేయలేదు. ఏకపక్ష నిర్ణయంగా తీసుకున్నాడని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీలోని మంత్రివర్గంలోని మంత్రులే మాట్లాడుతున్నారు, కేంద్రంలో ఒక మంత్రి మాట్లాడుతున్నారు. మరి గ్రామ స్థాయి నుంచి రైతులు ప్రజల మనసు తెలిసిన వ్యక్తి అయితే ఈ పని చేసి ఉండడు.